ఇక ఖమ్మం జిల్లాని అయితే వరుణదేవుడు వణికిస్తున్నాడు. చెరువులు నదులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ఎక్కడికక్కడ వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద నీరు రోడ్ల మీద నుంచి ప్రవహించడంతో బైకులు కార్లు కొట్టుకుపోతున్నాయి. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉందో, అక్కడ అధికారులు సహాయక చర్యలు చేపట్టారా లేదా అనే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి. శిరీష, గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా అతలాకుతలమైందని చెప్పొచ్చు. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయని చెప్పొచ్చు. ఇప్పటికే మధిర నియోజకవర్గంలో పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. మరోవైపు ఖమ్మంలో చూసుకున్నట్టయితే మున్నేరు వాగు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 35 అడుగులకు చేరుకోవడంతో చుట్టూ ఉన్నటువంటి ప్రకాష్ నగర్ తో పాటు వివిధ కాలనీలు కూడా పూర్తిగా జల దిగ్బంధంలో ఉన్నాయి. కన్నీటి పరమవుతున్నారు. ఇప్పటికి కూడా వరద నీటిలో గడుపుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఖానాపురం వద్ద చెరువు తెగిపోవడంతో వైరా రోడ్ లో పూర్తిగా నీళ్లు వచ్చిన పరిస్థితి అయితే అసలు గత ఇన్ని సంవత్సరాల్లో ఈ వరద ఎప్పుడు చూడలేదని కూడా స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇప్పటికే మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అధికారులతో సమీక్షా సమావేశాలను నిర్వహిస్తూ ఇప్పటికప్పుడు కూడా లోతట్టు ప్రాంతాలను ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నారు. మధిర నియోజకవర్గం అత్యధిక వర్షపాతం నమోదైన పరిస్థితి. ఇప్పటికే 13 మంది అయితే వాగులో గల్లంతైనట్టు తెలుస్తుంది. అయితే మరోవైపు మున్నేరు వాగుపై 9 మంది చిక్కుకున్న వారిని కూడా క్రెయిన్ సహాయంతో బయటకు నిన్న అర్ధరాత్రి సమయంలో ఒంటిగంట ప్రాంతంలో తీసుకురావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ప్రధానంగా చూసుకోవచ్చు, ఇటు మనుగురు పరివాహక ప్రాంతాల్లో పూర్తిగా వరద నీటిలో చిక్కుకున్న వారిని కూడా రెస్క్యూ టీం కాపాడారు. అయితే అర్ధరాత్రి పూట జరిగినటువంటి అకాల వర్షంతో పూర్తిగా మనుగురు లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్న వారిని కూడా కాపాడిన పరిస్థితి అయితే మరోవైపు భారీ వర్షాలకు గోదావరి కూడా వరద ఉధృతి పెరిగే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే తాలిపేరు నుండి 24 గేట్లు ఎత్తి దిగువకి నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు కిన్నెరసానికి కూడా 12 గేట్లు ఎత్తి కూడా దిగువకి నీటిని విడుదల చేయడంతో పలు గ్రామాలు కూడా నీటి మునిగిన పరిస్థితి అయితే ఉంది. ఎప్పటికప్పుడు భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు సెలవు కూడా ప్రకటించారు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామిద్ ఖాన్. మరోవైపు అధికారులు కూడా ఇప్పుడు లోతట్టు ప్రాంతాల అయితే ఇప్పుడు కూడా కొన్ని జల దిగ్బంధంలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. గతంలో ఎన్నడూ లేని 20 సంవత్సరాల్లో ఖమ్మం జిల్లాలో ఈ వరద ఎప్పుడు చూడలేదని కూడా చెబుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాలు కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇల్లెందులో బాగులో కొట్టుకుపోయినటువంటి వ్యక్తిని కూడా కాపాడిన పరిస్థితి ఉంది. మరోవైపు మధిర నియోజకవర్గంలో పలు ప్రాంతాలు పూర్తిగా నీటి మునిగా ఇప్పుడు బట్టి విక్రమ స్వయంగా అధికారులతోటి పంట నష్టాన్ని కూడా అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పూర్తిగా పంట అయితే జల దిగ్బంధంలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా పాలేరు జలాశయంకి వరద పోటెత్తడంతో ఆ వరద సూర్యాపేట హైదరాబాద్ జాతీయ రహదారిపై చేరుకోవడంతో పూర్తిగా రాకపోకలైతే నిలిచిపోయిన పరిస్థితి అయితే మరోవైపు సముద్రం వద్ద రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో పలు రైళ్లు కూడా రద్దు చేశారు. కొన్ని రైళ్లు కూడా ఖమ్మం రైల్వే స్టేషన్ లో నిలిపివేసిన సంఘటన అయితే చూస్తున్నాం. అయితే ఈ మున్నేరు వాగు గత చరిత్రలో 20 ఏళ్లుగా చూస్తున్నాము. ఇప్పుడు ఈ 35 అడుగులు మొదటిసారి చేరుకోవడంతో పక్కనే ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే రెస్క్యూ టీమ్ తో పాటు హెలికాప్టర్ కూడా తీసుకురావాలని కూడా నిన్న అర్ధరాత్రి ప్రయత్నించినప్పటికీ కూడా వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ కూడా తీసుకురావడానికి కుదరలేని పరిస్థితి అయితే ఉంది. ఇటు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ ఏపీ అధికారులతో కూడా మాట్లాడి రెస్క్యూ టీమ్ తో మాట్లాడి వైజాగ్ ను కూడా హెలికాప్టర్ తీసుకురావాలని చూసినప్పటికీ కూడా అవకాశం కుదరని పరిస్థితి అయితే ఉంది. అయితే వాగులో చిక్కుకున్నటువంటి ఇద్దరిని బట్టి విక్రమార్క స్వయంగా నేను అర్ధరాత్రి నుండి 12 గంటల సమయంలో అధికారులతోటి ఉండి వాళ్ళని కాపాడిన పరిస్థితి అయితే చూస్తున్నాం. గత చరిత్రలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అసలు ఇటువంటి విపత్తు చూడలేదని చెబుతున్న పరిస్థితి. ముందుగా అధికారులు హెచ్చరించలేదని కూడా స్థానిక ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఖమ్మం టౌన్ లో ఎన్నడూ కనివిని రీతిలో వైరా రోడ్ లో కూడా మోకాలు లోతుతో నీళ్లు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. అక్కడ ఉన్నటువంటి ఖానాపురం చెరువు కరగట్ల తెగిపోవడంతో వరద ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్లు కావచ్చు, కింద ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా ఇళ్లలోకి నీరు చేరిపోయి కార్లు బైకులు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇటు వర్గంపాడు మండలం 30 గేదెలు వరద దాటికి కొట్టుకుపోయి చనిపోయి మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది. భారీ నష్టం అయితే వాటిల్లిందని చెప్పొచ్చు. రైతులు లపోదిబ్బం అంటే కన్నీటి పర్వతం అవుతున్నారు. ఇటు పూర్తిగా ఎలక్ట్రిక్ సామాన్లతో పాటు ఇళ్లలో ఉన్న వస్తువులు కూడా పూర్తిగా పాడైపోయాయని, కనీసం తినడానికి తిండి లేదని కూడా
అక్కడ స్థానికులు అయితే ఆ కన్నీటి పర్వతమైన పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం కూడా కొన్ని కాలనీలు పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్నాయి. ప్రస్తుతం మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కూడా ఉండబోతున్నాయని కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి ఇప్పటికే ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి స్థానిక మంత్రులతో కూడా మాట్లాడి సహాయక చర్యలు కూడా పాల్గొనాలని చెబుతున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుండి బృందం కూడా ఇక్కడికి రాబోతుంది. అంటే నష్టాన్ని కూడా అంచనా వేయడానికి ఆ కేంద్ర బృందం కూడా ఇప్పుడు రాబోతున్న పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా అయితే అతలాకుతలమైందని చెప్పవచ్చు శిరీష. అయ్యప్ప, చెప్పండి, కొంతమందిని పునరావాస ప్రాంతాలకు తరలించినట్టుగా తెలుస్తుంది. వారికి తాత్కాలికంగా ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది? వాస్తవంగా అంటే అకాల వర్షం నేపథ్యంలో ముందస్తుగా అధికారులు అంచనా వేయలేకపోయారు. కానీ ఆ తర్వాత మంత్రులు స్వయంగా 3 మంత్రులు ఇక్కడ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ఆహార పదార్థాలు వాటిని అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కొంతమంది స్థానిక ప్రజలు అక్కడ ఇళ్లలోనే మిద్దెలపైనే ఉన్న పరిస్థితి ఉంది. వాళ్ళకు కూడా డ్రోన్ల సహాయంతో ఆహార పొట్లాలు అందించారు. నిన్న చూసుకోవచ్చు, మున్నేరు వాగుపై చిక్కుకున్నటువంటి 9 మందికి కూడా డ్రోన్ సహాయంతో లైవ్ జాకెట్లు కూడా అందించారు. అదేవిధంగా ఆహార పొట్లాలను కూడా డ్రోన్ల ద్వారా అయితే వివిధ కాలనీకి పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్వయంగా అయితే పర్యవేక్షిస్తున్నారు. అంటే పునరావాస కేంద్రాలకి ఆయన స్వయంగా వెళ్ళి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా చూసుకుంటున్న ఆ పరిస్థితి అయితే ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇటు వివిధ కాలనీలు కూడా ప్రస్తుతం అయితే జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వాటిని కూడా పునరావాస కేంద్రాలకైతే అధికారులు తరలిస్తున్నారు శిరీష.